క్రీస్తు యేసునందున్నటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభాలు. అండ్ దేవుని యొక్క వాక్యమును బట్టి మనం ఈ ప్రకారం కలుసుకోవడానికి అండ్ దేవుని నామాన్ని మనము స్తుతించి గణపరచడానికి ప్రభు మనకు ప్రతినిత్యము ఇస్తున్నటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, అనుగ్రహిస్తున్నటువంటి ధన్యతను బట్టి దేవదేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు స్తుతి నొందునుగాక. లెట్ ద నేమ్ ఆఫ్ గాడ్ బి ప్రైజ్డ్. అనేక రకాలుగా దేవుడి వాక్యంలో దేవుడు స్తుతింపబడుతున్నట్లు, దేవుడు స్తుతింపబడాలని, దేవుని ప్రజలు దేవుడిని నిరంతరము స్తుతించేటువంటి ఒక జనాంగముగా, ఆయన సొత్తైనటువంటి ప్రజానికముగా ఉండాలని బైబిల్ పదే పదే మనకు హెచ్చరికలు చేస్తోంది, ప్రోత్సాహపరుస్తోంది, ఆజ్ఞలను ఇస్తోంది అండ్ మనల్ని పురికొల్పుతోంది. బైబిల్ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు, ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది బైబిల్ క్రైస్తవులుగా లేరు. బైబిల్ క్రైస్తవులు అని నేను చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే, బిబ్లికల్ క్రిస్టియన్స్ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దేవుని వాక్య సత్యాన్ని గ్రహించి దాన్ని వారి జీవితానికి అన్వయించుకొని దాని ప్రకారం జీవించేటువంటి వారు. సో అలాంటి క్రైస్తవులు నిరంతరము దేవుడి వాక్యానుసారంగానే వారి జీవితాన్ని వారు జీవిస్తారు. వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని వారు వాక్యానుసారంగా ఏది ఎక్కడ దేవుడు కోరాడో అక్కడ దాన్ని అమర్చుకుంటారు. అండ్ ఇది చాలా గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం. మనుషులకు ఉన్నటువంటి గుణం ఏంటంటే, మనకు నచ్చినటువంటి మనుషులను, మనకు నచ్చినటువంటి వస్తువులను, మనకు నచ్చినటువంటి విషయాలను, మనకు నచ్చినటువంటి స్థలాలను మనం నిరంతరం పొగుడుతూనే ఉంటాం. వాటిని ఎంత పొగిడినా, వాటి గురించి ఎంతగా గొప్పగా చెప్పుకున్నా కూడా మనకి ఇంకా తక్కువే అని అనిపిస్తుంది. మానవుని యొక్క హృదయానికి ఏవైతే ప్రియముగా ఉంటాయో, దోస్ థింగ్స్ విచ్ ఆర్ క్లోజ్ అండ్ డియర్ టు అవర్ హార్ట్స్, వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడతాం, వాటిని మనం ఎక్కువ పొగుడుతాం, వాటిని ప్రైజ్ చేస్తాం, లేకపోతే వాటిని కీర్తిస్తూ ఉంటాం. హిందీలో చెప్పాలంటే ఉన్కా గున్ గాతే రేతే హై, అంటే వాటి గురించి మనం పాడుతూనే ఉంటాం. అయితే ఇదే మనిషిలో నచ్చినటువంటి వాటిని పొగడ్డము, నచ్చనటువంటి వాటిని పొగడకుండా దానికి పైపెచ్చు వాటిని విమర్శించడము, వాటి మీద ఫిర్యాదులు చేయడము అనేటువంటి ఒక లక్షణాన్ని కూడా మనం చూస్తాం. ఎక్కువసార్లు మనకు కనబడేటువంటి విషయం, నేను ఇప్పుడు ప్రస్తుత క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. క్రైస్తవుల్లో మనకు కనబడేటువంటి విషయం ఏంటంటే, వారు దేవుణ్ణి స్తుతించుట తక్కువ, ఇతరులను ప్రశంసించుట తక్కువ. కానీ ఇటు దేవుణ్ణి కానీ ఇతరులను కానీ, అంటే దేవుడి పోలికలో ఉన్నటువంటి ఇతరులను కానీ విమర్శించడానికి, లేకపోతే వారి మీద వారికి ఉన్నటువంటి ఫిర్యాదులను బయట పెట్టడానికే ఎక్కువ సామర్థ్యాన్ని, ఎక్కువ సమయాన్ని వాడుతుంటారు. బైబిల్ ప్రకారము దేవుని ప్రజలు దేవుని యొక్క స్తుతి నిమిత్తము నిర్మించబడ్డారు. ఆయన స్తోత్రాన్ని ప్రపంచానికి ప్రకటించడానికి, ఆయన్ని నిత్యము సన్నుతించడానికి, ఆయన పోలికలో ఆయన స్వరూపమందు వారు సృజించబడ్డారు. దేవుడు చాలా అద్భుతమైనటువంటి రీతిలో మానవుడిని సృష్టించాడు. మానవుడి జీవితానికి ఉండాల్సినటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి లక్షణములన్నింటినీ కూడా వాడు కలిగి జీవించినట్లు ఏర్పాటు చేశాడు. అయితే విషాదకరమైనటువంటి విషయం ఏంటో మనందరికీ తెలుసు. పాపము లోకంలోనికి వచ్చింది. పాపము ద్వారా మానవుడు పతన జీవిగా మారాడు. అండ్ పతనంలో పడినప్పుడు వాడు అన్ని విషయాల్లో కూడా పతనానికి గురి చేయబడ్డాడు. అంటే ప్రతి దాంట్లో కూడా వాడి జీవితంలో నాశనము అనేది ప్రారంభమైపోయింది. దేవుడి యొక్క సహవాసం నుండి దూరం అయిపోయాడు. దేవుడి యొక్క సన్నుతి నుండి, అంటే దేవుడిని స్తుతించేటువంటి విషయం నుండి దూరం అయిపోయాడు. పాపము చేత వాడు దేనినైతే కీర్తించకూడదో దాన్ని కీర్తిస్తూ, దేన్నైతే కీర్తించాలో దాన్ని కీర్తించనటువంటి దయానీయమైనటువంటి ఒక దౌర్భాగ్యపు స్థితిలోనికి నెట్టివేయబడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి దేవుణ్ణి మహిమపరిచే రీతిలో జీవించి, అందరూ కూడా దేవుణ్ణి గుర్తించడానికి, గౌరవించడానికి, తిరిగి ఆయన్ని సన్నుతించేందుకు ఆయన సన్నిధిలోనికి ప్రవేశపెట్టబడ్డానికి యేసుప్రభు సిలువలో తన విమోచన కార్యాన్ని పరిసమాప్తి చేశాడు. ఆయన తిరిగి లేచాడు. జయశాలిగా తన యందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందినటువంటి ప్రతి ఒక్కరికి ఈ నూతన అనుభవమును ఇవ్వడానికి ఆయన మనందరికీ కూడా ద్వారాన్ని లేక మార్గాన్ని సుగమము చేశాడు. సో ఇప్పుడు క్రీస్తునందు నూతన సృష్టిగా ఉన్నటువంటి వారు, నవీన స్వభావమును కలిగినటువంటి వారు తిరిగి ఏ రకమైనటువంటి ఆటంకము లేకుండా, ఏ రకమైనటువంటి అభ్యంతరము లేకుండా తమ సృష్టికర్త, తమ రక్షణకు కర్త అయినటువంటి దేవాది దేవుణ్ణి స్తుతించి, గణపరిచి, పొగడ్డానికి
వారికి దేవుడు గొప్ప ధన్యతను, గొప్ప ఆధిక్యతను అనుగ్రహించాడు. నా సిఎస్ లూయిస్ అనేటువంటి ఒక దైవ సేవకుడు అండ్ ఫిలాసఫర్, ఆయన ఈ రకంగా చెప్తాడు, ఎప్పుడైతే మనము దేవుణ్ణి స్తుతిస్తామో అప్పుడే మన సంతోషాన్ని మనము పరిపూర్ణము చేసుకోగలుగుతాం. ఒక ప్రియుడు తన ప్రేయసిని ఎందుకు పొగుడుతాడు అంటే, ఆమె మీద ఉన్నటువంటి ప్రేమను అతడు వ్యక్తపరిచేంత వరకు అతనిలో ఆనందము అసంపూర్ణంగా ఉంటుంది. దాన్ని వ్యక్తపరిచినప్పుడు అది సంపూర్ణతలోనికి వస్తుంది. అదే ప్రకారము నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను, నిన్ను నన్ను రక్షించినటువంటి రక్షణకర్తను, నిన్ను నన్ను నడిపిస్తున్నటువంటి మంచి కాపర్ని, గొప్ప కాపర్ని, ప్రాణం పెట్టినటువంటి కాపర్ని మనము ప్రతి దినము, ప్రతి నిత్యము సన్నుతించకుండా, కీర్తించకుండా, గణపరచకుండా, మహిమపరచకుండా, హెచ్చించకుండా, ఇతరులకు ప్రకటించకుండా మనము జీవించలేము. అది ఒక క్రైస్తవ భక్తి జీవన విధానము. అది మన బైబిల్లో మనము చూసేటువంటి లేకపోతే నేర్చుకునేటువంటి గొప్ప ఆత్మీయ విషయం. ప్రైజ్ వర్క్స్ లైక్ అ బూస్టర్ టు ద సోల్ దట్ హ్యాస్ టు ఫేస్ మెనీ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. జీవితంలో అనేక రకాలైనటువంటి సవాళ్లను, అనేక రకాలైనటువంటి ఎదురు దెబ్బలను తినాల్సినటువంటి ఒక ఆత్మకు దేవుణ్ణి స్తుతించుట అనేది ఒక బలోపేతమైనటువంటి మందుగా, లేకపోతే బలపరిచేటువంటి మెడిసిన్గా పనిచేస్తుంది. అందుకనే దేవుడి వాక్యం అనేక సార్లు మనల్ని ఆయనను స్తుతించమని ప్రేరేపిస్తూనే ఉంటుంది. కీర్తనలు ఆయన్ని కీర్తించడానికి రాయబడ్డాయి. అండ్ ఇతర విషయాలు వాక్యానుసారంగా మీరు నేర్చుకుంటూ పోతున్నప్పుడు అనేకము ఆయనను మనము పొగిడి గణపరచినట్లు మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాయి. సో దేవుణ్ణి స్తుతించినప్పుడు ఏం జరుగుతుంది? మనం ఒకే సమయంలో పరిశుద్ధపరచబడతాం అండ్ ఆనంద భరితులం అవుతాం. అంటే ప్రైజింగ్ గాడ్ మేక్స్ అస్ హోలీ అండ్ హ్యాపీ అట్ ద సేమ్ టైం. అండ్ అంత మాత్రమే కాదు, ప్రైజింగ్ గాడ్ ఎడిఫైజ్ అవర్ మైండ్ అండ్ అవర్ మౌత్ అట్ ద సేమ్ టైం. దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు మన మనస్సు అండ్ మన నోరు రెండు కూడా పరిశుద్ధపరచబడతాయి, క్షేమాభివృద్ధిని పొందుతాయి. అండ్ అవి దేవుడికి, ఇతరులకు ఉపయోగపడేటువంటి రీతిలో లోకంలో ఉండిపోతాయి. ప్రైజ్ మేక్స్ అస్ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ బికాస్ వీ హోప్ ఇన్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడి యందు మనము నిరీక్షణతో ఉంటాం గనుక ఆయన్ని స్తుతిస్తున్న కొలది మనము బలములో పెరుగుతాము, స్థిరత్వములో పెరుగుతూ ఉంటాం. ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితానికి అవసరమైనటువంటి విషయాలుగా వాక్యానుసారంగా మనం నేర్చుకోవాల్సినటువంటివి. అండ్ ప్రైజింగ్ గాడ్, దేవుడిని స్తుతిస్తున్నప్పుడు మన హృదయం విశాలపరచబడుతుంది, మన అవగాహన పెంపొందించబడుతుంది, ఆత్మీయ అనుభవాల లోతుల్లోనికి మనకు వెళ్ళడానికి దేవుడు అవకాశాన్ని కల్పిస్తాడు. అండ్ ప్రైజ్ ఎంపవర్స్ us అండ్ ఎనేబుల్స్ us టు డూ మోర్ ఫర్ ఇటర్నిటీ. నిత్యత్వం కొరకు మనం ఇంకా ఎక్కువ చేయడానికి, ఎక్కువ కార్యాలను సాధించడానికి అది మనకు ఎప్పుడు కూడా స్ఫూర్తినిస్తూ ఉంటుంది, ప్రోత్సాహపరుస్తూ ఉంటుంది. సో ఒక మాటలో చెప్పాలంటే, ప్రైజ్ ఈజ్ అ ట్రూ బ్లెస్సింగ్ దట్ లిఫ్ట్స్ గాడ్ అండ్ అదర్స్ విత్ అ పర్పస్. ఒక ఉద్దేశంతో దేవుణ్ణి హెచ్చిస్తుంది, ఇతరులను పైకి తెస్తుంది. కనుకనే స్తుతి అనేది నిజమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి విషయం. ఇప్పుడు మీ విషయానికే వచ్చామనుకోండి, మీరు ఒక స్తుతించేటువంటి వ్యక్తి, లేకపోతే మీరు ఒక విమర్శించేటువంటి వ్యక్తి? దేవుణ్ణి సన్నుతించుటలో మీకు ఆనందమా, లేకపోతే దేవుడి పోలికలో ఉన్నటువంటి ఇతరుల మీద సనుగుటలో మీకు ఆనందమా? నేను వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. బైబిల్లో మనము దేవుడిని స్తుతించేటువంటి ప్రజలముగా ఉండాలని దేవుడు ఆదేశించాడు. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన యొక్క గుణాతిశయములను స్తోత్రము చేయుట కొరకే. ఆయనలో ఉన్నటువంటి గొప్ప విశిష్టమైనటువంటి లక్షణములను అనేకులకు మనము మన యొక్క పొగడ్త ద్వారా, మన యొక్క కీర్తనల ద్వారా, స్తుతుల ద్వారా, స్తోత్రముల ద్వారా పంచుట కొరకే అని దేవుడి వాక్యం మనకు చెప్తోంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క దైవ గ్రంథంలో ఆయనను స్తుతించేందుకు కావలసినటువంటి అనేక కారణాలు లేక అనేక సత్యాలు మన కొరకు రాయబడ్డాయి. There are so many instructions and so many reasons given to the saints of God why they must praise him. సో ఆయన ఎందుకు స్తుతించాలో అనేక కారణాలు ఇవ్వబడ్డాయి. మరి అవి మీరు తెలుసుకున్నారో లేదో నాకు తెలియదు, వాటిని మీరు గైకొంటున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఈ వారము ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఈ విషయాన్ని మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనం ఆయన్ని ఎంత ఎక్కువగా స్తుతిస్తే
అంత ఎక్కువ ధన్యతలో మనం ఉంటాం. కోట్లాది మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారి జీవితంలో విచారము, వైరాగ్యము, దుఃఖము అండ్ వేదన ఎందుకు కనపడతాయంటే వారు చాలా సందర్భాల్లో వారు చేయాల్సిన దాన్ని చేయకూడని దాన్ని చేస్తూ ఉంటారు. అందుకని దేవుడు దేన్నైతే వాగ్దానం చేశాడో అది వారి జీవితంలో కనిపించదు. దేవుడు దేన్నైతే మరి వారి కొరకు నియమించలేదో అదే వారి జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ లిస్టులో మీరు కూడా ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు అనేది మీరు దృష్టిలో పెట్టుకోండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుతున్నాను. జేమ్స్ చాప్టర్ 3 verses 9 through 12. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. నాలుక గురించి మాట్లాడుతున్నాడు. నాలుక చేసేటువంటి మరి పనుల గురించి ఆయన వివరిస్తున్నాడు. దాంట్లో ఆ నాలుకను మనిషి 2 రకాలుగా వినియోగిస్తాడు. ఒకటి ప్రభువును స్తుతించడానికి, రెండవది ఆయన పోలికలో సృజించబడినటువంటి మనుషులను శపించడానికి. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెల్లును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జేల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరున. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగన అంజూరపు పండ్లైనను కాయున. అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊరవు. సో చాలా సారవంతమైనటువంటి సత్యాన్ని ఆ వచనాల్లో మనం చూడొచ్చు. బేసికలీ అక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏ నోటితో అయితే, ఏ నాలుకతో అయితే దేవుణ్ణి మనము స్తుతించాలో అదే నాలుకను ఆయన పోలికలో ఉన్న ఇతరులను శపించుటకు వినియోగించకూడదు. ఇదొక విడ్డూరమైనటువంటి విషయము. అండ్ ఇది మరి దేవుడి ఎదుట ఆమోదించబడినటువంటి విషయము. ఎందుకంటే దేవుడు మనల్ని కేవలము ఆయనను స్తుతించడానికి, ఇతరులకు మనము సువార్తను ప్రకటించడానికి, వారి యొక్క ఆత్మకు క్షేమం కలిగే సమాచారాన్ని వాక్యము నుండి వారికి ఇవ్వడానికి కోసమే ఏర్పాటు చేశాడు, నియమించాడు. సో ఈ రోజున దేవుణ్ణి స్తుతించేటువంటి విషయానికి సంబంధించి అసంఖ్యాకమైన సత్యాలు వాక్యంలో ఉన్న కొన్నింటిని జస్ట్ బ్రీఫ్గా అంటే క్లుప్తంగా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. మీరు జాగ్రత్తగా వాటిని గమనించినట్లయితే మీకు మేలు. ఇక్కడ వీరు చేసినట్టు మాత్రం మనం చేయకూడదు. ఎందుకంటే వారు ఏం చేశారు? దీస్ పీపుల్ ఎవరి గురించి అయితే యాకోబు మాట్లాడుతున్నాడో, దే హ్యావ్ డిలీటెడ్ ద రైట్ థింగ్. ద థింగ్ ఈజ్ టు ప్రైజ్ గాడ్. దేవుణ్ణి స్తుతించేటువంటి విషయాన్ని వారి జీవితం నుండి తొలగించేశారు. బట్ దే హ్యావ్ డెవలప్డ్ ద రాంగ్ థింగ్. వారు దేన్నైతే చేయకూడదో ఆ తప్పుడు విషయాన్ని పెంపొందించుకున్నారు. మనుషుల్ని శపించడం, మనుషుల మీద విమర్శలు చేయడం, మనుషుల్ని మరి ఫిర్యాదులతో ఇబ్బందిలో పెట్టడం, ఇది వారు నేర్చుకున్నారు, దాన్ని పెంచుకున్నారు. కానీ దేవుణ్ణి సన్నతించడం, స్తుతించడం వారి జీవితాల్లో నుండి పూర్తిగా బొత్తిగా తొలగించేశారు, లేకపోతే బయటికి త్రోసివేశారు. ఈ రోజున కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. వాటిని మీ జీవితానికి అన్వయించుకుంటే మీరు తప్పక ఆశీర్వదించబడతారు. ఎందుకని మనము దేవుణ్ణి స్తుతించాలి? మొదటిది, ప్రైజింగ్ గాడ్ ఈజ్ అ కమాండ్మెంట్. దేవుణ్ణి స్తుతించుట ఒక ఆజ్ఞ. కీర్తన 34వ వచనం, సామ్ 30 verse 4. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. సో దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారు, దేవుని యందు విశ్వాసం విధేయతలు కలిగినటువంటి వారు, దేవుని సంబంధులు, పరిశుద్ధులు, ఆయన యొక్క శిష్యులుగా ఎంచబడుతున్నటువంటి వారు, దేవుని ప్రజలు, దేవుని పిల్లలు అనేటువంటి వారు, వెలిగింపబడినటువంటి వారు, విమోచింపబడినటువంటి వారు, వారందరూ కూడా ఇక్కడ ఈ వచనం ప్రకారము ఏమి చెయ్యాలో వారికి ఆదేశించబడింది. దేవుడు వారికి ఒక ఆజ్ఞను ఇచ్చాడు. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. యెహోవాను భక్తులే కీర్తిస్తారు, భక్తిహీనులు కీర్తించరు. భక్తిహీనులకు దేవుడు అంటే బొత్తిగా భయం లేదు, బొత్తిగా భక్తి లేదు, అండ్ ఆయన మీద బొత్తిగా ధ్యాస లేదు. వారి జీవితము దేవుడు లేనటువంటి జీవితం. కనుక ఇది ఆజ్ఞారూపములో విశ్వాసులకు, భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడిచ్చాడు. అండ్ ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. మన దేవుని నామము, ఆయన యొక్క స్వభావమును అనేక రకాలుగా మనకు వాక్యము నిండా చూపుతోంది. ఆ దేవుని నామములను మనం తెలుసుకొనుట, వాటిని స్మరించుట, వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించుట, ఘనపరచుట మనకొక ధన్యమైనటువంటి అనుభవం అని మనం చెప్పచ్చు. తర్వాత మీరు 150వ కీర్తన 6వ వచనాన్ని చూస్తే, సామ్ 150 verse 6, ఇక్కడ ఇంకొక మాట రాయబడింది, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి.
దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఇంకా ఈ లోకంలో ప్రాణముతో ఉన్నంత కాలము, వారు విగత జీవులుగా మారినంత వరకు, వారు మృతులై ఆ యొక్క సమాధిలో పెట్టబడినంత వరకు, వారు శ్వాస తీసుకుంటున్నంత వరకు, లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాత్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్ అని దేవుని వాక్యం చెప్తోంది. సో మీలో శ్వాస ఉంటే మీరు ధ్యాస పెట్టి మరి మీ దేవుణ్ణి సన్నుతించాలి, కీర్తించాలి, మహిమపరచాలి. అండ్ ఇది ప్రతినిత్యం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు స్పృహలో ఉన్నప్పుడల్లా మీరు కొన్నిసార్లు గట్టిగా దేవుణ్ణి స్తుతిస్తారు, కొన్నిసార్లు మీలో మీ మనసులో దేవుని నామస్మరణ అండ్ ఆయన్ని సంకీర్తన చేస్తూ ఉంటారు. ఇదొక జీవిత అనుభవం అన్నమాట. ఇది ఆజ్ఞ కనుక దీన్ని అనుసరించినప్పుడు ఆజ్ఞ వెంట ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడుతుంది. జాన్ వెస్లీ 200 years బ్యాక్, 200 సంవత్సరాల క్రితం దేవుడి సేవ చేసిన ఒక భక్తుడు, ఆయన సహోదరుడైనటువంటి చార్ల్స్ వెస్లీ రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత 3వ రోజున ఆయనకి దేవుడిచ్చినటువంటి తలాంతును బట్టి కీర్తనలు రాయడం, అంటే దేవుడి పాటలు రాయడం ప్రారంభించాడు. ఆయన రాసినటువంటి మొదటి పాట ఏంటో తెలుసా? ఓ ఫర్ 1000 tongues టు సింగ్, ఓ ఫర్ 1000 tongues టు సింగ్ అనే పాట రాశాడు. అంటే ఆయనను గూర్చి కీర్తన పాడుటకు ఓ నాకు 1000 నాలుకలుంటే ఎంత మేలు. అండ్ ఈ భక్తుడు 3వ రోజునే ఈ పాట రాశాడు. తర్వాత ఆయన జీవితకాలం అంతా దాదాపు 6500 కీర్తనలు, దేవుడి యందు భయము భక్తి కలిగినటువంటి భక్తి గీతాలు రాసుకుంటూ పోయాడు. ప్రతి సబ్జెక్ట్ మీద రాశాడు. కాకపోతే ఆయన రక్షించబడిన 3వ రోజున రాసినటువంటి అతి శ్రేష్టమైన పాట, ప్రపంచమంతా పాడుకునే పాట ఏంటి అంటే ఓ ఫర్ 1000 tongues టు సింగ్ హిస్ ప్రైజెస్. ఆయన కీర్తనలు స్తుతులను పాడడానికి 1000 నాలుకలుంటే ఎంత మేలు. బాధాకరమైన విషయం ఏంటంటే మనకి 1000 నాలుకలు 100 నాలుకలు అవసరం లేదు. మనకు దేవుడు ఒక్క నాలుకనిచ్చాడు. ఆ ఒక్క నాలుకను మనము జ్ఞానయుక్తంగా వాక్యానుసారంగా వినియోగించి ఆయన్ని కీర్తిస్తే ఎంత మేలు, ఎంత శ్రేష్టం. అదే చాలామంది చేయలేకపోతున్నారు. ఒక్క నాలుకనే వాడలేకపోతున్నారు. ఇక 1000 నాలుకలతో ఏం చేస్తారు? రెండో విషయాన్ని మీరు ఒకవేళ గమనించినట్లయితే, ప్రైజింగ్ గాడ్ ఈజ్ ఆనరింగ్ గాడ్. మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాం. దేవుణ్ణి ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఘనత, ఆయనకి ఇవ్వాల్సినటువంటి మహిమ, ఆయనకి ఇవ్వాల్సినటువంటి మర్యాద, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క రెవరెన్స్ని బట్టి దేవుణ్ణి మనము ఏ స్థితిలో ఆయన ఉన్నాడో ఆ స్థితిలో ఉంచిన వారం అవుతాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 21వ వచనం, డ్యూట్రానమీ 10:21లో ఈ రకంగా రాయబడింది. ఆయనే కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే కీర్తనీయుడు. అంటే హీ అలోన్ ఈజ్ ప్రైజ్ వర్ది. ఆయనే కీర్తనకు లేకపోతే స్తోత్రానికి, స్తుతికి, ఆరాధనకు యోగ్యుడు, అర్హుడు. ఆయన తప్ప మరొకడు లేక మరొకటి ఆ స్థానాన్ని నీ జీవితంలో తీసుకోకూడదు. గుర్తుపెట్టుకో, ఆయనే నీకు కీర్తనీయుడు. అంటే రోజంతా నీవు ఎవరిని గురించి పొగుడుతూ ఉండాలి, ఎవరిని గురించి సనుతిస్తూ ఉండాలి, ఎవరిని గురించి స్తోత్రాలు అర్పిస్తూ ఉండాలి అంటే నీ దేవుడు, నీ విమోచకుడు, నీ కొరకు నీ పక్షాన గొప్ప కార్యాలు చేసినటువంటి నీ రక్షకుడు, నీ ప్రాణప్రియుడు, నీ హృదయానికి నాదుడు, ఆయనను గురించి నీవు కీర్తిస్తూ ఉండాలి. ఒకసారి వాక్యం వింటున్నప్పుడే నిన్ను నీవు పరీక్షించుకో. నీ హృదయం అట్లా ఉందా? నీ యొక్క నోరు ఆ రకంగా పనిచేస్తుందా? నీ మనస్సు ఆ రకంగా ఆలోచిస్తుందా అనేది పరీక్ష చేసుకుంటే దేవుడు నీకు గొప్ప కనువిప్పునిస్తాడు అండ్ నీకు సహాయం చేస్తాడు. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 25వ వచనము, అంటే 1 Chronicles 16:25లో ఈ రకంగా రాయబడింది. యెహోవా మహా ఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొందతగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. సో మహాఘనత వహించినవాడు, మహాఘనత వహించాడు అంటే ఆయన ఘనతకు అంతులేదు, ఆయన మహిమ అపారమైనది, ఆయన గుణగణాలు విశేషమైనవి, విశాలమైనవి. సో అవి ఎన్నో మనకి తెలిసేంత వరకు మనం ఆయన సరిగ్గా స్తుతించలేం. అందుకనే దివారాత్రాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుని విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. దేవుని విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటే దేవుని విశిష్టతల్ని బట్టి దేవుణ్ణి ఘనముగా మనము స్తుతించి మహిమపరిచేటువంటి వారంగా తయారవుతాం. అండ్ ఇక్కడ ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు.
ఆదివారం ఆరాధనకి వెళ్ళాను, ఒక 2 పాటలు పాడాము, 4 పాటలు పాడాము, 6 పాటలు పాడాము, స్తుతించేసాము, తెగ స్తుతించేసాము అని చాలామంది అనుకుంటుంటారు. లేకపోతే రోజు ప్రార్థనలో ఒక పాట పాడాము, తెగ స్తుతించేసాము అనుకుంటారు. కాదు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన బహుగా స్తుతి నొందతగిన వాడు. అది ఆయన మనకి మచ్చుక్కి ఒక ఎగ్జాంపుల్ని కూడా చూపించాడు. మీరు ప్రకటన గ్రంథంలో చూడండి, పరలోకపు పరిస్థితిని మీరు చూడండి. అహర్నిశలు అంటే రేయింబగళ్ళు అసంఖ్యాకమైనటువంటి పరిశుద్ధ దూతలు దేవుణ్ణి పొగుడుతూనే ఉన్నారు. పరిశుద్ధుడు 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 లిమిట్లెస్ టైమ్స్ పొగుడుతూనే ఉన్నారు, స్తుతిస్తూనే ఉన్నారు. ఒక మందిరంలో ధూపం వేస్తే నిరంతరము ఆ యొక్క ధూపం లేస్తూనే ఉన్నట్టు దేవుడి సన్నిధిలో పరిశుద్ధ దూతలు పెద్దలు మరి దేవుణ్ణి సనుతిస్తూనే ఉన్నారు. మరి ఇక్కడ ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనం ఇంకెంత ఎక్కువ ఆయన్ని సనుతించాలి. కానీ విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే చాలా తక్కువ మంది ఆ పనులు చేస్తూ ఉంటారు. 66వ కీర్తన 4వ వచనం, Psalm 66 verse 4. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. సో సర్వలోకనాథుడైన, సర్వలోకానికి ఆయనే మరి సమస్తమును అనుగ్రహించువాడు, దాన్ని ఉనికిలో ఉంచువాడు, దాన్ని ఉద్ధరించువాడు, దాన్ని తన ఉద్దేశాల ప్రకారము ప్రతినిత్యము నడిపించువాడు. కనుక సర్వలోకము ఆయనను స్తుతించాలి అని బైబిల్ గ్రంథము మరి నమస్కరించి కీర్తించాలని దేవుడి వాక్యము సెలవిస్తోంది. సో ఇది దేవుణ్ణి గణపరచుటలో ఒక విషయము, మనందరం కూడా చేయాల్సినటువంటి విషయం అన్నమాట. కొన్నేళ్ల క్రితము మనందరికీ తెలుసు, మరి హ్యాండెల్స్ మెస్సాయా అనేటువంటి ఒక ప్రపంచ ప్రముఖ ఒరటరీని మరి ప్రపంచానికి జార్జ్ ఫ్రెడరిక్ హ్యాండెల్ అనేటువంటి ఒక వ్యక్తి ఇచ్చాడు. ఈ హ్యాండెల్స్ మెస్సాయాలో ఆయన చేసినటువంటి గంభీరమైనటువంటి విషయం ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి హీబ్రూ పదము హల్లెలూయా, అది 2 పదాల కలయికతో వచ్చేటువంటి పదము. హల్లెల్ అంటే ప్రైజ్, యా అంటే యెహోవా. సో ప్రైజ్ ద లార్డ్, లేకపోతే ప్రైజ్ జా, లేకపోతే యెహోవాను స్తుతించుడి, దేవుని స్తుతించుడి అనే అర్థములు కలిగినటువంటి పదం అన్నమాట. ప్రపంచంలో ఈ పదాన్ని కేవలము దేవుని ప్రజలు మాత్రమే వినియోగిస్తారు. అండ్ రకరకాల సమయాల్లో రకరకాలుగా దాన్ని వినియోగిస్తుంటారు. దాని యొక్క అర్థము ఒకటే. దాని అర్థం ఏంటంటే, దేవునిని నేను స్తుతిస్తున్నాను, దేవుణ్ణి స్తుతించండి, దేవుని యందు అతిశయించండి, దేవుణ్ణి ఘనముగా చూపించండి, దేవుని యొక్క ప్రకాశం ఏంటో ఇతరులకు తెలియచేయండి. రకరకాల అర్థాలతో ఆ పదం ఉంది. అఫ్కోర్స్ చాలామంది దాన్ని ఊత పదంలాగా వాడతారు, అండ్ కొంతమంది దాన్ని విఘ్నతతో వాక్యానుసారంగా గ్రహించారు కనుక దాన్ని ఆ ప్రకారం వాడతారు. సో ఈ హల్లెలూయా అనేటువంటి పదము హ్యాండెల్ని బాగా ప్రభావితం చేసింది. కనుక ఆయన ఆ యొక్క మెస్సయా అనేటువంటి ఒరటరీని తయారు చేసినప్పుడు ఈ రకంగా దాని గురించి ఆయన సిద్ధపడుతున్నప్పుడు హల్లెలూయా హల్లెలూయా అండ్ హీ షల్ రెయిన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అనేటువంటి ఆ యొక్క గేయాన్ని ఆయన సిద్ధపరచుకుంటున్నప్పుడు ఆయన తన గదిలో, తన ఇంటిలో ఉండిపోయాడు. చాలా సమయం అలా ఉండిపోయాడు. భోజనం లేదు, నిద్ర లేదు, మరొక ఆలోచన లేదు. తర్వాత తన స్నేహితుడితో ఈ రకంగా చెప్పాడు ఏంటంటే, ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ హెవెన్ కేమ్ డౌన్ అండ్ ఫిల్డ్ మై సోల్. ఆ రకంగా నేను దాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, పరలోకమే దిగొచ్చి నా యొక్క ఆత్మను నింపేసినట్టు అనిపించింది. సో ఎవరైనా సరే యథార్థముగా, హృదయపూర్వకముగా దేవుడి మీద ఆ భయము, భక్తి, ప్రీతితో దేవుణ్ణి స్తుతించినప్పుడు వారికి అదే అనుభవంగా ఉంటుంది. మిగతా వారికి ఇంతకుముందు నేను చెప్పినట్టు ఊత పదంలాగా దాన్ని వాడేవారు. చాలామంది అర్థం లేకుండా మరి ప్రైజ్ ద లార్డ్ అంటారు, హల్లెలూయా అంటారు, దేవుడికి స్తోత్రం అంటారు, లేకపోతే ప్రభు మహిమపరచబడుగాక అంటారు. అర్థము లేకుండా అట్లా అనడము చేత ఉపయోగం లేదు. కానీ దాన్ని హృదయపూర్వకంగా ఉద్దేశంతో అంటే దాంట్లో ఎంతో అర్థం ఉంది. దాన్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు అండ్ ఇతరులకు కూడా మేలు కలుగుతుంది. సో ఈ ప్రకారము దేవుని యందు విశ్వాసము కలిగి విమోచించబడినటువంటి వారు మాత్రమే ఈ గొప్ప విషయాన్ని గ్రహించగలుగుతారు. మూడవదేంటి? ప్రైజింగ్ గాడ్ ఈజ్ ప్లెజెంట్. అంటే దేవుణ్ణి స్తుతించుట మనోహరమైనటువంటి విషయము. అది 135వ కీర్తన 3వ వచనాన్ని మీరు ఒకవేళ చూస్తే, Psalm 135 and verse 3, 135:3 చక్కని మాట.
యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. సో ఆయన నామాన్ని స్తుతిస్తే అది మనోహరము. అది ఎవరికి మనోహరము? స్తుతించేటువంటి వారికి మనోహరము. పరిశుద్ధులు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు అది వారికి ఎంతో మనోహరంగా ఉంటుంది. పరిశుద్ధ దూతలు స్తుతిస్తున్నప్పుడు అది వారికి ఎంతో మనోహరంగా ఉంటుంది. అండ్ మరి ముఖ్యంగా మనము దేవుని ప్రకారము స్తుతించినప్పుడు ఆయన చెవుల్లో ఇంపైనటువంటి స్తోత్రముగా వినబడినప్పుడు అది ఆయన హృదయానికి కూడా మనోహరముగా ఉంటుంది. ఎవరు నిజంగా దేవుణ్ణి స్తుతిస్తారంటే విమోచింపబడినటువంటి వారు, ఆయనకు కృతజ్ఞులైనటువంటి వారు. ఇక్కడ మాట మనం చూసాం, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. మనమందరం ఆయన దయకు ప్రాప్తులము గనుక, మనమందరము ఆయన కృప యొక్క మరి ఉత్పత్తులము గనుక, అంటే వీఆర్ ఆల్ ప్రోడక్ట్స్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృపను బట్టే మనము తిరిగి జన్మించగలిగాం, క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చాం. క్రీస్తునందు మనమున్నాం, మన యందు మహిమ స్వరూపుడైనటువంటి క్రీస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క దయను బట్టే. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, అది ఆయనకి ఆనందాన్ని ఇస్తుంది, మనకు మనోహరంగా ఉంటుంది, ఇతరులకు కూడా ఇంపుగా ఉంటుంది. పౌలు శీలలు బాగా కొట్టబడి చెరసాలలో వేయబడినప్పుడు దేవుడికి స్తోత్రాలు పాడుతూ ఉంటే అర్ధరాత్రి అంతవరకు బాగా కష్టపడి పనిచేసినటువంటి ఖైదీలకు అది ఇంపుగా ఉండింది. అది వారికి ఇబ్బందిగా లేదు, అది వారికి ఇంపుగా ఉండింది. సో ట్రూ ప్రైజ్ అంటు గాడ్ ఈజ్ ఆల్వేస్ ప్లెజెంట్ to God, to the ones who are singing it and to those who are hearing it. సో అందరికి కూడా అది మనోహరమైనటువంటి విషయంగా ఉంటుంది. నా 69వ కీర్తన 30-31 వచనాలు కూడా చూస్తే, Psalm 69 verses 30-31, అక్కడ కూడా దేవుడికి ఏది ఇష్టమో దాని గురించి దేవుడే స్వయంగా తెలియజేశాడు. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. ఎద్దు కంటెను, కొమ్ములను, డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. సంవత్సరం అంతా కూడా ప్రతి దినము ఇశ్రాయేలు ప్రజలు వారు చేసినటువంటి పాపములను బట్టి అండ్ వారు దేవుడికి ఆరాధన కొరకు రెండు రకాలుగా కూడా వారు ఏం చేసేవారంటే ఎడ్లను, కోడెలను, గొర్రెలను, మరి రకరకాల జీవులను ఆయన నియమించిన ప్రకారం తీసుకుని వచ్చి వాటిని బలిగా అర్పించేవారు. సో వాటన్నింటి ద్వారా కలిగేటువంటి సంతోషం కన్నా ఎక్కువగా దేవుడికి కీర్తనలతో స్తుతి గానాలు పాడినప్పుడు కలుగుతుందని బైబిల్ చెప్తోంది. అది ఆయనకి ప్రీతికరమైనటువంటిదిగా బైబిల్ చెప్తోంది. సో చూడండి, దేవుడు మనకు ఆయన యొక్క ఇష్టమైనటువంటి విషయాన్ని చూపించినప్పుడు మనం ఆయన్ని కీర్తనల ద్వారా స్తుతించకుండా ఎలా ఉంటాం? కొంతమంది పాడుతున్నప్పుడు మిగతా వారు పాడకపోవడం, కొంతమంది అరాకొర హృదయంతో పాడడం, సగం పాడి సగం పాడకపోవడం, రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. అలా చూసినప్పుడు వారు దేవుడికి ఇవ్వాల్సినటువంటి మహిమను, కలిగించాల్సిన సంతోషాన్ని ఇవ్వకపోవడం విషాదకరం. ఇక్కడ ఒక పక్షి ఉంది. ఆ పక్షి మరి తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, కానీ సెడార్ వ్యాక్స్ వింగ్ అని ఇంగ్లీష్లో దాన్ని పిలుస్తారు. సెడార్ వ్యాక్స్ వింగ్ పక్షులు చక్కని రావాలతో, కూని రాగాలతో దేవుడిని, సృష్టిని బట్టి సంతోషిస్తూ పాడుతూ ఉంటాయి. కానీ ఈ ఒక్క పక్షులన్నిటిలో ఈ ఒక్క పక్షికి రాగము అండ్ రావము అండ్ గీతము లేనటువంటి మరొక విడ్డూరమైనటువంటి పక్షి అని మరి మనకు ఈ యొక్క రంగంలో ఉన్నటువంటి నిపుణులు తెలియజేస్తారు. సో వాళ్ళు ఏమంటారంటే, ఈ యొక్క సెడార్ వ్యాక్స్ వింగ్ అనే ఒకే ఒక పక్షి హ్యాస్ నో సాంగ్ అట్ ఆల్. దానికి పాడడానికి పాటే లేదు. అదే ప్రకారం ఈ రోజున ఎంతోమందికి ప్రభువుని గురించి గొప్పగా ఘనంగా పాడడానికి పాటే లేదు. ఎందుకంటే వారి హృదయాల్లో ఆయన ప్రతిష్ఠించబడి ఉంటే ఆయన గురించి వారు పాడకుండా ఎలా ఉంటారు? వారి హృదయాల్లో మరేదో పీఠం వేసుకుని ఉంది కనుక ఆయన గురించి వారు పాడాలి అనేటువంటి ధ్యాస లేకుండా బ్రతుకుతున్నారు. ఆయనకు ప్రీతికరమైనది సమర్పించలేని స్థితిలో ఉన్నారు. మరొక విషయాన్ని కూడా నేను చెప్తాను. ప్రైజింగ్ గాడ్ ఈజ్ అ విట్నెస్ టు ద వరల్డ్. లోకానికి మనం ఇచ్చేటువంటి సాక్ష్యం అనేక రకాలుగా ఉంటుంది. దాంట్లో ఒక విషయం ఏంటంటే, దేవుణ్ణి గొప్పగా స్తుతించినప్పుడు, దేవుణ్ణి మన కీర్తనల ద్వారా గణపరిచినప్పుడు లోకానికి మనం ఎవరమో, మనం ఎవరి వారమో, మనము ఎందుకు మన దేవుడిని ఆ రకంగా గొప్పగా పలికి లేక ప్రచురపరుస్తున్నామో వారు గ్రహించడానికి అవకాశాన్ని ఇస్తాం. కీర్తన 9:11 వచనం, Psalm 9:11, సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి.
పాటలు పాడుతున్నప్పుడు, కీర్తనలు పాడుతున్నప్పుడు, మంచి వాక్యానుసారమైనటువంటి క్రైస్తవ భక్తి గీతాలను పాడుతున్నప్పుడు దాంట్లో దేవుని స్వభావము, దాంట్లో దేవుని కార్యము, దాంట్లో దేవుని యందు మనకున్నటువంటి విశిష్టతలన్నింటినీ కూడా మనం పాడుతుంటాం. ఇతరులు మరి వాటిని వినుట ద్వారా ఆయన వైపు ఆకర్షించబడ్డానికి, వారు ఆయన మాటలు ఇంకా వినడానికి, ఆయన సత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఒక తృష్ణ వారిలో కలగడానికి అవకాశాన్ని కల్పించిన వారం అవుతాం. ప్రతి ఆత్మ యేసుక్రీస్తు యొక్క సువార్త ద్వారానే రక్షించబడుతుంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందుట ద్వారానే క్రొత్త జన్మ అనుభవంలోనికి వస్తుంది. కానీ ఇవన్నీ కూడా సాధనాలుగా ఒక ఆత్మను ఆయన దగ్గరికి నడిపించడానికి ఉపయోగపడగలవు. సో ఈ రకంగా మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు గొప్ప కార్యాలు అండ్ చాలా చాలా విశిష్టమైనటువంటి లక్షణాలు మనము కలిగి ఉంటాం, లేకపోతే చూపిస్తాం. ఒక విశిష్టమైనటువంటి విషయాన్ని గురించి ఒక పుస్తకంలో రాశారు. ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా, అంటే బైబిల్లో పాత నిబంధన అంతా కూడా హీబ్రూ భాషలో రాయబడింది. పురాతనమైనటువంటి ప్రతులు దొరికినప్పుడు ఆ యొక్క ప్రతుల్లో వారికి కనబడినటువంటి విషయం ఏంటంటే, మరి ఎవరికీ అర్థం కానటువంటి కొన్ని అక్కడ సైన్స్, మిస్టీరియస్ సైన్స్, చిన్నగా ఉన్నటువంటి మిస్టీరియస్ సైన్స్ వాటి పైన లేకపోతే కింద రాయబడ్డం వారు గమనించారు. సరే, ఏదో అలా వారు కొన్ని సైన్స్ పెట్టి వదిలేశారులే అని అనుకున్నారే తప్ప ఎక్కువ మంది దాని గురించి పట్టించుకోలేదు. కాకపోతే ఒక ఆవిడ, ఆమె పేరు సూజన్ హైక్ వాన్ టువోరా. ఈమె ఒక ఫ్రెంచ్ మ్యూజిషియన్ అండ్ కంపోజర్. సో ఈమె ఏం చేసిందంటే దాన్ని తీసుకొని దాని వెనకాల ఏదైనా మిస్టరీ ఉందా, ఏదైనా మర్మం ఉందా అని 4 సంవత్సరాలు రీసెర్చ్ చేసింది, పరిశోధన చేసింది. ఆ తరువాత ఆమె నిపుణులతో కలిసి పరిశోధన చేసినప్పుడు గ్రహించిన లేక గుర్తించిన విషయం ఏంటంటే, ఈ పైన కింద టైనీ మిస్టీరియస్ సైన్స్ ఏవైతే హీబ్రూ మ్యానుస్క్రిప్ట్స్లో ఓల్డ్ టెస్టమెంట్కి సంబంధించి దొరికాయో అవన్నీ మ్యూజికల్ నోట్స్ అని ఆమె గుర్తించింది. అంటే ఒకప్పుడు వారు ఈ పాత నిబంధన పుస్తకాలను హెబ్రీలు మరి ఎక్కడెక్కడైతే వారు కూడుకునేవారో అక్కడ వారు వాక్యాన్నే, అంటే పాత నిబంధననే ఒక కీర్తనలాగా, ఒక సంకీర్తనలాగా, ఒక గేయములాగా, గీతములాగా వారు పాడేవారు. సో వారు దాని యందు ఎంతగా ఆనందించారు, దాని యందు ఎంతగా అతిశయించారంటే, ఒక మనిషికి చాలా సంతోషం వేసినప్పుడు పాటలు పాడతాడు, కూని రాగాలు తీస్తాడు. అఫ్కోర్స్ కొంతమంది మరి వారి యొక్క లోక సంబంధమైనటువంటి సంతోషాలను బట్టి వారు బాత్రూముల్లో పాడుతుంటారు, బజారుల్లో పాడుతుంటారు, అది మనందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ భక్తులు పాత నిబంధనను వారు పాడారు. ఓల్డ్ టెస్టమెంట్ స్క్రిప్చర్ని వారు ఒక సాంగ్గా పాడేవారు. సో ఈమె ఏం చేసింది, దాన్ని గుర్తించి దాని యొక్క విశిష్టతను ప్రపంచానికి కొంత రుచి చూపించడానికి ఆమె కొంతమందితో కలిసి మరి ఒక సినగాగ్ వారి సహకారముతో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసింది. అదే మ్యూజికల్ నోట్స్తో కీర్తనలు 150 ఉన్నాయి మనకి పాత నిబంధనలో, వాటిని పాడి ఒక ఆల్బమ్ని తయారు చేసింది. అండ్ ప్యారిస్లో దీన్ని వారు విడుదల చేసినప్పుడు ఇది బెస్ట్ సెల్లింగ్ క్లాసికల్ ఆల్బమ్గా ప్యారిస్లోని వారికి మరి అనేక మ్యూజిక్ షాప్స్లో అమ్ముడుపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుణ్ణి సన్నుతించినట్లు ప్రపంచంలో అండ్ వాక్యంలో ఆయన విశిష్టమైనటువంటి విషయాలను మనకు చూపిస్తాడు. ఇక చివరి మాట ఏంటంటే, ప్రైజింగ్ గాడ్ ఫర్ హిస్ గుడ్నెస్. ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన మన కొరకు చేసినటువంటి మేలు కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించుట మనకు ఎంతో ఎంతో క్షేమకరం. కీర్తన 28 అండ్ అక్కడ ఒక వచనాన్ని నేను చదువుతున్నాను. 28వ కీర్తన 6వ వచనం, 28 and verse 6 Psalms. యెహోవా నా విజ్ఞాపన దని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. సో కీర్తనకారుడు ఏమంటున్నాడు, దేవుడు నేను ప్రార్థన చేసినప్పుడు, దేవుడు నేను మనవి చేసినప్పుడు, దేవుడు నేను మొర్రపెట్టినప్పుడు, దేవుడు నేను విజ్ఞాపన చేసినప్పుడు నా విజ్ఞాపన ధ్వని విన్నాడు కనుక ఆయనకి స్తోత్రము కలుగునుగాక. మనలో చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, చాలా విషయాల కొరకు ప్రార్థనలు చేస్తారు. కొన్నిసార్లు వారి మీద ఉన్న భారమును బట్టి భారముతో ప్రార్థన చేస్తారు, కొన్నిసార్లు వారి యొక్క అవసరాన్ని బట్టి మరలా ప్రార్థన చేస్తారు, కొన్నిసార్లు వారికి వచ్చిన విపత్తును బట్టి విడుదల వచ్చేంత వరకు ఎన్ని వారాలైనా ప్రార్థన విడిచిపెట్టరు. సో రకరకాలుగా ప్రార్థన చేస్తారు. ఇది మంచిదే, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కనికరంతో కార్యం చేస్తాడు. దాని తర్వాత ఆయనకి చెల్లించాల్సినటువంటి స్తోత్రములు చెల్లించే విషయంలో విఫలమైపోతారు. ఇక్కడ 100 సార్లు ప్రార్థన చేసినటువంటి వారు ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత కనీసం 2 సార్లు కూడా ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పరు, మర్చిపోతారు. అది మంచి విషయం కాదు.
ఎంత ఎక్కువగా నీవు భారంతో ప్రార్థించావో అంత ఎక్కువ భారంతో ఆయనకి కృతజ్ఞత చెల్లించుట నీ జీవితంలో, నా జీవితంలో మనం నేర్చుకోగలిగినటువంటి ఒక ధన్యమైన విషయం. అన్నింటికన్నా గొప్ప మేలేంటి అంటే 2 కొరింథీ 9:15, 2 కొరింథియన్స్ 9:15. దేని కొరకు మనము యుగయుగాలు దేవుడికి రుణపడి ఉంటాము అండ్ ఏ రకంగా ఆయన్ని సన్నతిస్తూ ఉంటాము అన్న ఒక్క మాట చెప్తాను. దాంట్లోనే సమస్త ఆశీర్వాదాలను దేవుడు మనకిచ్చేశాడు. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుని బట్టి దేవునికి స్తోత్రం. ఆయనలోనే మనకు కావలసినటువంటి సకల ఆశీర్వాదాలు లీనమై ఉన్నాయి. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. సో ముగింపులో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను ఏమై ఉండాలి? వి మస్ట్ బీ ప్రైజింగ్ పీపుల్. మనము దేవుణ్ణి స్తుతించేటువంటి మనుష్యులముగా ఉండాలి. సో చివరి పాయింట్ ఏంటి అంటే బీ అ ప్రైజింగ్ పర్సన్. దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తిగా ఉండు. బీ అ జాయ్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ పర్సన్. దేవుని యందు ఆనందిస్తూ ఆయనకి కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తిగా ఉండు. బీ అ ఫ్రూట్ఫుల్ పర్సన్. దేవుడి యందు ఫలించేటువంటి వ్యక్తిగా ఉండు. బీ అ పవర్ఫుల్ పర్సన్. శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ఉండు. దేవుని స్తుతించేటువంటి వాడు దేవుని సామర్థ్యమును కలిగి ఉంటాడు. సో వాడి జీవితంలో గొప్ప విజయాలు చూస్తాడు. అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఈస్ పాసిబుల్ ఇఫ్ యూ బికమ్ ఎ ప్రైజింగ్ పర్సన్. నీవు దేవుడిని స్తుతించే వ్యక్తిగా ఉంటే ఇవన్నీ కూడా నీ జీవితంలో సాధ్యం. అలోంచి కళ్ళు మూసుకో. ఒక మాట నీ కొరకు అండ్ నీ రాబోయే దినాల కొరకు ప్రార్థన చేస్తాను. సర్వకృపానిధి యగు ప్రభువా, మరి స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మా అందరి స్తుతుల మీద నివసించు దేవా, ఆసీనుడవగు ప్రభువా, నీకే కృతజ్ఞతాస్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తున్నాం. అండ్ మేము మా యొక్క గతకాలపు పాపములను బట్టి క్షమించమని కోరుతున్నాం. మేము ఎక్కువ విమర్శించాం, ఎక్కువ సనిగాం, ఎక్కువ గొనిగాం, ఎక్కువ ఫిర్యాదులు చేశాం. చాలా తక్కువగా నిన్ను స్తుతించాం, చాలా తక్కువగా నిన్ను కీర్తించాం, చాలా తక్కువగా నిన్ను మహిమపరిచి ఘనపరిచి హెచ్చించాం. చాలా తక్కువగా నీ యొక్క గుణాతిశయములను మా చుట్టూ ఉన్న లోకానికి ప్రచురపరిచాం. కనుక మమ్మల్ని క్షమించి యేసు రక్తంలో కడిగి పవిత్రపరచండి. యేసు ఆత్మతో నింపండి. యేసు వాక్యమును మా హృదయాల్లో, మనసుల్లో పెట్టండి. మమ్మల్ని స్తుతింపజేసే ప్రజలుగా మార్చి మహిమ పొందండి. ఇంకా 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 అధిక కృపలోనికి నడిపించి గొప్ప కార్యాలు చేయమని యేసు అద్భుత నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.